ఆచి చికెన్ మసాలా. ఏపీలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. వీటికి భర్తీ కోసం టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. గవర్నర్ కోటాలో 28న 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీ పదవుల రేసులో పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక టీడీపీ సీనియర్ నేత పేరుతో పాటుగా రాయలసీమకు చెందిన మరో నేత పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే మరో 4 కూడా ఈ రేసులో ఉన్నట్టు సమాచారం. ఏపీలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. వీటికి భర్తీ కోసం టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. గవర్నర్ కోటాలో 28న 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీ పదవుల రేసులో పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీడీపీ సీనియర్ నేత పేరుతో పాటుగా రాయలసీమకు చెందిన మరో నేత పేరు పరిశీలనిస్తున్నట్లు సమాచారం. ఇక అలాగే మరో 4 కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవటం పట్ల రాజకీయ నాయకులలో చింత ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీకి సంబంధించిన పదవులు, ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులు, రాజ్యసభకు సంబంధించిన పదవులతో చాలా అయితే రాబోయే రోజుల్లో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవటం పట్ల ఆ కూటమిలోని నాయకులందరూ కూడా ఆశతో ఆదుర్తతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. తమకు వస్తే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళల్లో కూటమి నేతలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు గతం కంటే ఇప్పుడు. అయితే ముఖ్యంగా టీడీపీ హైకమాండ్ తీవ్ర కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవాలా. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత మేరకు గతంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీలు, తర్వాత రాజ్యసభ స్థానాలకు సంబంధించి కానీ, అదే పార్టీకి సంబంధించిన ప్రధాన పదవులకు సంబంధించి కానీ ఇప్పటికే అందరికీ సంతోషపరిచే విధంగా పార్టీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా పార్టీలో ముఖ్య నేతలు తమకి న్యాయం జరగలేదనే చూస్తున్న పరిస్థితి. కార్పొరేషన్ పదవులతో, కార్పొరేషన్ డైరెక్టర్ పదవులతో, చైర్మన్ పదవులతో కొంత మేరకు కొంత తృప్తి చెందిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన పదవులు, ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ స్థానాలు కానీ వీటి కోసం తీవ్రంగా కష్టపడే వాళ్ళు ఎక్కువ మంది, దీనికోసం కృషి చేసే వాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి మాకు అది వస్తే బాగుండు అనుకునే వాళ్ళలో కోకొల్లలు ఉంటారు. కాబట్టి పార్టీకి సంబంధించి ఇది ఒక ప్రధాన అజెండాగా ఉంటది. అయితే ఎవరికి ఇవ్వాలనే దాని మీద మాత్రం టీడీపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో రాజ్యసభ రేసులో ప్రధానంగా ఉన్న వ్యక్తి వల్లరామయ్య. అయితే ఆయనకి రాజ్యసభ స్థానం ఖచ్చితంగా వస్తుందని ఎదురు చూసినప్పటికీ ఆయనకి అందని ద్రాక్ష లాగా అది పక్కకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈసారైనా ఎమ్మెల్సీ పదవి వస్తుందా అనే కోణంలో పెద్ద ఎత్తున ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే రేసులో మరొక నేత వంగవీటి రాధ, దేవినేని ఉమ, పిఠాపురం వర్మ, పల్నాడు జిల్లాకు సంబంధించి కొమ్మలపాటి శ్రీధర్ మాజీ ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం మీద అయితే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది, పెద్ద ఎత్తున ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ నెలలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో 2 ఈ ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ నెల 28తో శాసన మండలికి సంబంధించి గవర్నర్ కోటాలో ఎన్నికైన ఇప్పుడు ప్రస్తున్న డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, వీళ్ళిద్దరి పదవి కాలం పూర్తవుతుంది. ఈ నెల ఆఖరికి వీళ్ళిద్దరి పదవులు పూర్తి కావడంతో అధిష్టానం ఈ యొక్క 2 టికెట్లు ఎవరికి, 2 ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఈ 2 స్థానాలు ఎవరికి కేటాయించలే దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే ఎవరికి సంబంధించిన వారు వాళ్ళకి సంబంధించిన నాయకులతో వారికి దగ్గరగా
ఆ లోకేష్ తో చంద్రబాబు నాయుడుతో సంబంధం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆ తమకి కావాలని సిఫారసుల మీద సిఫారసులు చేస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్సీ పదవుల రేసులో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున పేర్లే తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గతంలో పలు సందర్భాలలో సీట్లు కేటాయిస్తారన్న వరలరామయ్య పేరుని ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంకొక టికెట్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ నేతకు గాని రాయలసీమలో నేతకు గాని కేటాయిస్తారనే టాక్ కొంత మేరకు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ రాజకీయపరమైన అంశాలతో అవకాశం దక్కకుండా పార్టీ కోసం త్యాగం చేయాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు పల్నాడు జిల్లాకు సంబంధించి కొమ్మలపాటి శ్రీధర్ గాని, అలాగే పిఠాపురానికి సంబంధించిన వర్మ గాని వీరు అనుకోకుండా కొత్త వ్యక్తుల కోసం తమ సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. దశాబ్దాల నుంచి కూడా వీళ్ళు ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఆ టీడీపీకి ఇన్ఛార్జీలుగా, టీడీపీ ఎమ్మెల్యేలుగా అక్కడ కొనసాగారు. అయితే కొంతమేరకు కొత్త వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో వీళ్ళు పక్కకు తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో వాళ్ళకి న్యాయం చేయాలని కూడా కొంతమేరకు ఆ టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత వల్లరామయ్య 2 సార్లు రాజ్యసభకు వెళ్లాలని ఆశపడినప్పటికీ ఆ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన భంగపడాల్సి వచ్చింది. అధిష్టానం కూడా కొంత మేరకు ఆయన పేరు పరిశీలించినప్పటికీ ఆ చివరి నిమిషంలో ఆయనకి అందన ద్రాక్ష లాగా అది పక్కకు పోయిన పరిస్థితి ఉంది. అయితే గవర్నర్ కోట శాసన మండలికి పంపించాలని భావిస్తున్నట్లు గతంలో ఆలోచించినట్లు, అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆయనకి కేటాయించనున్నట్లు కూడా కొంత మేరకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అయితే 2వ స్థానానికి చెందిన రాయలసీమకు చెందిన మరొక కీలక నేత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన కూడా రాజ్యసభ ఎంపీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు, కానీ అక్కడ కూడా అవకాశం దక్కలేదు. ఆయన కూడా అందని ద్రాక్ష లాగా ఆ పదవి పక్కకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవేళ ఛాన్స్ ఆయనకి రాకపోతే ఈసారి కూడా ఆయనకి చుక్కెదురయ్యే పరిస్థితే కనపడుతుంది. ముఖ్యంగా వీరిద్దరు మాత్రమే కాకుండా ఆ ఎన్నికల తర్వాత పదవుల రేసులో మరికొంతమంది ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వంగవీటి రాధా, దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, కొమ్మలపాటి శ్రీధర్ వీరు కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా వంగవీటి రాధా గతంలో నుంచి కూడా టీడీపీ ఆయనకి ప్రాధాన్యత వస్తా ఉంది. ఎలక్షన్ సమయంలో పెద్ద ఎత్తున తిరిగాడు. అయితే వాళ్ళ నాన్నకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ నాన్నకున్న పలుకుబడిగా కూడా జనసేనతో పార్టీ పొత్తు పెట్టుకోవటం వల్ల ఆ కాపు ఓటు బ్యాంకింగ్ అంతా కూడా టీడీపీకి, ఎన్డీఏ కూటమికి ఆ ఓటు బ్యాంక్ రావడానికి టర్న్ అవుతున్న నేపథ్యంలో కొంత మేరకు దుఃఖెదురత అవస్థ ఉంది. అయితే ఈసారి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తారని కూడా కొంత మేరకు చర్చ జరుగుతా ఉంది. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏ పదవులు తెర మీదకు వచ్చినా గానీ ఖచ్చితంగా రాధా పేరు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఖచ్చితంగా వంగవీటి రాధాకు గవర్నర్ కోట కింద నామినేటెడ్ ఆ కోటాలో పదవి వస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రధానంగా ఈ చర్చకు దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు నాయుడుకు గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్న కుటుంబం గాని, ఆ వ్యక్తి గాని దేవినేని ఉమా ఉన్నారు. ఆయన పేరు కూడా ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసి అక్కడ కొంత మేరకు రాజకీయంగా ఇబ్బంది పడుతున్న వర్మకు కూడా టికెట్ గురించి, ఎమ్మెల్సీ పదవి గురించి కొంత మేరకు చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే భాష్యం ప్రవీణ్ లోకేష్ కి సంబంధించి అత్యంత సన్నిహితుడు. ఆయనకి టికెట్ కేటాయించడం కోసం పల్నాడు మాజీ ఎమ్మెల్యే పెదకూరపాటి ఇన్ఛార్జి కొమ్మలపాటి శ్రీధర్ కి ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోవాల్సి వచ్చింది. అక్కడ భాష్యం ప్రవీణ్ కి టికెట్ కేటాయించారు. అయితే ఆ మేరకు కొంత మేరకు కొమ్మలపాటి శ్రీధర్ కు ఎమ్మెల్సీ కేటాయిస్తే ఎలా ఉంటది అనే దాని మీద కూడా పార్టీ అధిష్టానం ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అయితే వీరు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
అధిష్టానం కూడా కొంతమేరకు దృష్టి సాధించిన పరిస్థితి ఉంది. అయితే అదృష్టం ఎవరికి వరించింది అనేది మాత్రం ఎదురు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.